మీరేమన్నా మాట్లాడండి ఎంపీ గారు. ఏం మాట్లాడారు? ఎందుకంటే మీరు ఆర్గానిక్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ మార్కెట్ రేట్స్ అలా. ఆర్గానిక్ ధర పడతలు పడాలంటే ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ ఎక్కువ ధర ఉండాలి, ఎక్కువ ఈల్డ్ అని ఉండాలి. ఈల్డ్ ఉండదు, ధరలా లేవు. సో ఆర్గానిక్ చాలా ఛాలెంజింగ్, దాన్ని లోతుగా ఆలోచించాలి. ఆర్గానిక్ ఎట్లా వయబుల్ చేయాలి సార్. ఇప్పుడు నాసిక్ లో సహ్యాద్రి ఫార్మ్స్ ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ ది వరల్డ్ విత్ 1300 crores టర్న్ ఓవర్ లో ఉంది. సో అలాంటి సొసైటీస్ ని మనం ఆదర్శం తీసుకొని మన తెలంగాణలో మనం ఎందుకు ముందుకు తీసుకురాకూడదని మన ఒక రిక్వెస్ట్. చేయొచ్చు అండి, మెనీ ఆపర్చునిటీస్. కానీ మనం మొత్తం తెలంగాణ వరి తోటి తెలంగాణను దేశాన్ని నాశనం చేస్తున్నాము. 38,000 కోట్లు కేంద్రం నుంచి వస్తున్నాయి తెలంగాణ. అందుకే తెలంగాణ రైతాంగం బతుకుంది. ఇంకా ఆర్గానిక్ ఎందుకు వేయాలి, కుస్పన్ ఎందుకు వేయాలి, ఇది ఎందుకు వేయాలి, అన్ని అదే చేయాలి. కూడా ఎక్కువైనాయండి మనకు. అన్ని యూకలిప్టస్, పామ్ ఆయిల్ అన్ని అట్లా గవర్నమెంట్ ఒకటే రకం పంటలు పండించడం వల్ల కూడా సో మనకు డైవర్సిటీ అనేది మిస్ అయిపోయి కోతులన్నీ ఊర్ల మీద వస్తున్నాయి. సో వెన్ దే ఆర్ ప్లానింగ్ దే షుడ్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. దే ఆర్ నాట్ టేకింగ్ కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేస్తా ఉన్నాము. దాని మీద యాక్చువల్ ఒకటి యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ ఆల్రెడీ మేము పర్స్పెక్టివ్ ప్లాన్ ఇచ్చాము యూనివర్సిటీ తరఫు నుంచి. ఇక్కడ ఏ వెరైటీస్ చేయాలి, క్రాప్స్ చేయాలి. సో దాని మీద వీఆర్ గివింగ్ అండ్ ఆల్సో డైవర్సిఫికేషన్ లో కూడా మేము ప్రమోట్ చేసాము. రాజన్న, అది ఇంకోటి, దీంతో పాటు ఈ రైతులకు రేటు రావాలంటే ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టుగా వాళ్ళకి కోఆపరేటివ్ సొసైటీస్ లో మన గవర్నమెంట్ నుంచి సీఈఓగా అపాయింట్ చేసి ఆ మార్కెటింగ్, ప్రొడక్షన్, టెక్నాలజీ గురించి వాళ్ళకి అందుబాటులో ఇచ్చి కోల్డ్ స్టోరేజ్ అట్లాంటివి చేయడం వల్ల రైతులకు ఒక కాన్ఫిడెన్స్. డైరెక్షన్ లోనే డిస్కషన్స్ అవుతున్నాయి. ఈసారి ఆల్రెడీ మేము యాక్చువల్లీ 17th నుంచి ప్యాక్స్ నుంచి వెజిటబుల్ వాలంటీర్స్ అని ఒక ట్రైనింగ్ ఇస్తాం 250 మందికి. 5 days డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి సో వాళ్ళని మనము లీడర్స్ గా తయారు చేస్తే ఇన్ అడిషన్ టు మనకు రెగ్యులర్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. సో కూరగాయలు లాభం లేకపోవడం అనేది ఏం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే రౌండ్ ద ఇయర్ కల్టివేషన్ చూడాలి. ఏమని చేస్తాము, మనం ఎక్కువ ధర వచ్చినప్పుడు లెక్కేస్తాం, తక్కువ ధర వచ్చినప్పుడు అలా చేస్తాం. నార్మల్లీ ఇట్ హ్యాపెన్స్. బట్ ఇఫ్ యూ జస్ట్ లుక్ అట్ రౌండ్ ది ఇయర్ కల్టివేషన్ సో డెఫినెట్గా మనకు వెజిటబుల్స్లో బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదో 100 రూపాయలు అమ్ముకున్నప్పుడు మనం ఏం మాట్లాడము, రూపాయికి అమ్మినప్పుడు మాట్లాడతాము. అది స్కిప్ చేయాలి. ఇప్పుడు ఒకప్పుడు మన కాలంలో ప్రతి నెలలో ఎప్పుడు కూడా టమాటాలు తినాలని ఏం లేదు. ఆఫ్ సీజన్ లో మనం వరుగులు తినొచ్చు, వేరే కూరలు తినొచ్చు, పచ్చిపులుసు ఉంటుంది, చారు, చింతపండు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మిగతా మాకు. సో వాటిని ఎన్నుకోవాలి. అట్లాగే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి చిన్న కోల్డ్ స్టోరేజ్ కూడా మనం ప్రపోజ్ చేసాము. సెంట్రల్ గవర్నమెంట్ 60% మనం ఫుల్గా యూటిలైజ్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి. ఈ సంవత్సరం కూడా నిన్ననే డిస్కషన్ అయింది. దాదాపు 1014 కోట్లు 2 కలిపి, స్టేట్ సెంట్రల్ కలిపి. సో అవి డెఫినెట్గా మనకు హెల్ప్ చేస్తుంది. ఈసారి పెద్ద ఎత్తునే మనం వెజిటబుల్స్ మీద, హార్టికల్చర్ క్రాప్స్ మీద 2.5 lakh acres తక్కువ ఉంది మనకు. దిస్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అట్లీస్ట్ 50,000 acres అడిషనల్ ఏరియా తీసుకురావాలి. సార్ ఎంపీ గారు, ఊర్లలో పాలు మనం బయట స్టేట్ నుంచి వస్తున్నాయి. గ్రామాలలో పాలు చాలా ఇష్యూస్ బాగున్నాయి. కనీసం గ్రామాలలో మరి రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే పాడి పరిశ్రమ లేకుంటే వ్యవసాయం ఎట్లా ఉంటుంది, అది దాని మీద కొంత మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంతకుముందు గ్రామాల నుంచి పాలు సిటీలకు పోయేది. ఇవాళ తెలంగాణ ఈజ్ డెఫిసిట్ ఆఫ్ నియర్లీ lakhs ఆఫ్ మిల్క్. ఇది గుజరాత్ నుంచి వస్తున్నాయి, దక్కన్ చుట్టుపక్కల నుంచి మిల్క్ వస్తున్నాయి. గుజరాత్ కాదండి, పక్క రాష్ట్ర మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వాళ్ళకు దే హావ్ అడ్వాంటేజ్, ఫాడర్ అడ్వాంటేజ్, ఫీడ్ అడ్వాంటేజ్, వాటర్ అడ్వాంటేజ్ ఉంది. ప్రత్యేకంగా మన వెస్టర్న్ తెలంగాణలో అది లేదు. అదే సో అది సమ్ ఆఫ్ దీస్ ఆర్ న్యాచురల్ ఫ్యాక్టర్స్, దే డూ హ్యావ్ అడ్వాంటేజ్. కానీ yes, we can encourage little. బట్ దానివల్ల ఏంటంటే కల్తీ పాలు అనేది బాగా సమస్యలు వస్తున్నాయి. మరి అది దానివల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్. అది కూడా గవర్నమెంట్ 2 రకాల, ఒకటి క్వాలిటీ సూపర్విజన్, ఒకటి తర్వాత హౌ టు ఇంక్రీజ్ ది మిల్క్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ అనే దాని మీద కూడా ప్రభుత్వం కానీ మన పెద్ద రైతులు, జమీందారులు, ఇండస్ట్రియలిస్టులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 2-3 ప్రాజెక్టులు పెట్టింది. ఒకటేమో జెండర్ అంటే సెక్స్ సెలెక్టెడ్ ఇది స్పర్మ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే వాస్తవంగా అది గిట్ట చేస్తే
వచ్చే పిల్లలన్నీ కూడా ఫీమేల్ ఆవులే పుడతాయి, దూడలు కాక ఆవులే పుడతాయి, మిల్క్ ఈల్డింగ్. సో 98% ఉదాహరణంగా జస్ట్ గివ్ సమ్ స్టాటిస్టిక్స్, మన లెస్ దెన్ 1000 లీటర్స్ పర్ కౌ ఈల్డ్ ఉన్నది. అక్కడ 10,000 లీటర్లు ఉందండి, 10 టన్నులు ఒక్క కౌ. ఇక్కడ నెదర్లాండ్స్ లో. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ యావరేజ్ తీసుకుంటారు. అక్కడ నెదర్లాండ్ ఫీమేల్ టు మేల్ రేషియో కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ఫీమేల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ దాదాపు 60 to 40 ఉంటుంది. వీ కెన్ ఈజీలీ ఇంక్రీజ్ టు వితౌట్ జెనెటిక్ పూల్ చేయకుండా. సో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది జెండర్ సెలెక్టెడ్ సీమెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్. సరే, ఇప్పుడు ఆ టెక్నాలజీతో మనం ఇప్పుడు అండ్ ఆల్సో ఇక్కడ దానికి సబ్సిడీ ఇస్తుంది. దానికి దాదాపు 25,000 అవుతుంది. ఇప్పుడు నేను అనుకుంటా దాన్ని సబ్సిడీ తోటి ఓన్లీ అబౌట్ 2,000-3,000 రూపీస్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అమూల్ వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు పాలు కానీ తర్వాత పన్నీర్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్, ఇంకొకటి తర్వాత ఇప్పుడు ముల్కనూరులో ఆల్ ఉమెన్ డైరీ చాలా సక్సెస్ఫుల్ అయింది దాదాపు గత 10-15 సంవత్సరాల నుంచి. అయితే మిగతా మన జిల్లాలలో ఇప్పుడు అన్ని వనరులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, మనకు ఫాడర్ ఉన్నది, ప్లేస్ ఉన్నది. అలాంటి ఏరియాలలో మనం ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ని ఈ మహిళలను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదండి? చేస్తున్నారు, చేయాలి, కానీ అది స్పెసిఫిక్ ఉండాలి. ఏ రీజన్ కి సూటబుల్ అది స్పెసిఫిక్ ఉండాలి. ఇప్పుడు ప్యాడీ అంటే ఇప్పుడు మిల్క్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎవరీ ఏరియా, మిల్క్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ ది ఏరియాస్ యూ కెన్ ప్రొడ్యూస్ ఇట్. సరౌండింగ్ హైదరాబాద్ వెజిటబుల్స్ ఆర్ మోస్ట్ సూటబుల్ బికాస్ పర్ ఎకర్ పర్ ఈల్డ్ ఇవన్నీ హైదరాబాద్ సరౌండింగ్ లా. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ అదే ఇట్స్ హ్యాస్ బి రీజన్ స్పెసిఫిక్. ఈ రీజన్ లో ఇది ఎంకరేజ్ చేయాలి, ఆ రీజన్ లో అదే ఎంకరేజ్ చేయాలి. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరు కూరగాయలు కొనడానికి ఇష్టపడతలేరు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద పోతున్నారండి. లేబర్ ప్రాబ్లం ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది. వెజిటేబుల్స్ హైదరాబాద్ చుట్టే పండించాలని లేదు కరెక్ట్ రైతులు చేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ అవతల గానీ ట్రాన్స్పోర్ట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. I just want to add to Yes. that. So since I am doing from 1 year, Correct. so I am not able to produce అప్ టు ద డిమాండ్. అంత డిమాండ్ ఉంది ఇక్కడ. అండ్ ప్రైస్ కూడా నేనేం తక్కువ అమ్మట్లేదు. మార్కెట్ లో 30 రూపాయల టమాటా ఉంటే నేను 130 రూపీస్ అమ్మినా. బట్ పీపుల్ ఆర్ రెడీ టు బై బికాస్ ఇట్స్ ఆల్ న్యాచురల్ ఫుడ్. ఓన్లీ థింగ్ మనకి నా ఉద్దేశంలో ఏంటంటే ఆ ఫార్మర్స్ కి కరెక్ట్ గా అంటే మార్కెటింగ్ తెలియాలి. లేదు అంటే మా లాంటి వాళ్ళ మధ్యలో ఎనీ ఎన్జిఓ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఫుడ్ ప్లాట్ఫామ్ ఒకటి పెట్టేసి హెల్ప్ చేయాలి. అండ్ ఈ యూరియా అనేది కూడా ఇప్పుడు మనకి ఎంతో సబ్సిడీ ఇచ్చిస్తున్నాం మన రైతులకి. అట్లా కాకుండా వై నాట్ ప్రమోట్ న్యాచురల్, ఇప్పుడు మన తడి చెత్త నుంచే వచ్చే ఎరువును ఎందుకు ప్రమోట్ చేయొద్దు? ఇప్పుడు నేను ఇంకొక ఎన్జిఓ జీడబ్ల్యూఎస్ నుంచి కూడా వర్క్ చేస్తున్నా అండి. మోకిలా అంతా మేము తడి చెత్తతో మేము ఎరువు తయారు చేస్తున్నాం, కానీ దాన్ని కొనేవాళ్ళు లేరు. మేము కమ్యూనిటీకి ఇస్తున్నాం, కానీ మిగతా మొక్కలకు వేసుకుంటారు అంతే తప్ప రైతులకు ఇద్దామంటే కూడా వాళ్ళు ముందుకు వచ్చి తీసుకోవట్లేదు. సో వై మనం అది కొంచెం గట్టిగా ప్రమోట్ చేస్తే మనం యూరియా మీద కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఎంపీ గారు ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, ఎంపీ గారు ఇంకొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు రైతులందరూ అడిగేది ఏంటంటే యూరియాకు 300 ఎందుకు ఇస్తున్నారు, డిఏపికి 1200, కాంప్లెక్స్ కు 1500, పొటాష్ కు 1700 ఎందుకు పెడుతున్నారు? దాన్ని రేషనలైజ్ చేస్తే బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ అవుతుంది కదా అనేది చాలా గత 7-8 సంవత్సరాల నుంచి అది గవర్నమెంట్ కు రిపోర్ట్ పోతుంది. అది మీ దృష్టిలో కానీ మనం ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోవడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒక రిక్వెస్ట్. ప్రభుత్వం దృష్టిలో ఉన్నది అండ్ ప్రభుత్వం పాలసీస్ చాలా మటుకు, ఎందుకంటే ఇట్స్ అ లార్జ్ డెమోక్రసీ విత్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. అయితే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ కాంట్రడిక్టరీ ఉంటుంది. ఓ దిక్కు ఆర్గానిక్ ప్రమోట్ చేస్తుంది, ఓ దిక్కు యూరియా సబ్సిడీ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఇన్ ద అగ్రికల్చర్ కన్సల్టేటివ్ కమిటీ, మంత్రి గారి కమిటీలోనే ఉన్నాయి నేను. సో ఇది లేకపోతే ఇట్ సౌండ్స్ ఎంబారసింగ్, బట్ యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. బట్ గత 10 సంవత్సరాలు ఆర్గానిక్ మీద ప్రధానమంత్రి గారు చాలా దృష్టి పెడుతున్నారు. అవును, ఈ వాంట్స్ టు అది గిట్ట ఫుల్లీ శ్రీలంక తీర ప్రమోట్ చేస్తే మొత్తం దేశం కూలిపోయింది. అవును, ఉత్త అన్ని పెట్టి అయితే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అది అంటే యూరియా వాడడం వల్ల ఈ పురుగులు రోగాలు ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల కెమికల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫుడ్ కూడా అడల్టరేషన్ అవుతుంది, టాక్సిక్ అవుతుంది, దానివల్ల రోగాలు పడుతున్నారు. కాబట్టి ఆ యూరియా ప్రైస్ ని కొంచెం పెంచితే బాగుంటుందని సౌత్ ఇండియా నుంచి చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. అది గిట్ట పెంచితే మొత్తం ఆందోళన అవుతుంది. ఆర్గానిక్ పని చేస్తే ఆందోళన అయితే లేదు, ఆర్గానిక్ పని చేస్తే మనం ఆందోళన చేస్తాం, ప్రజలు చేస్తారు. దాని మీద కాకుండా స్లోలీ I have one.